ఈ నానినటువంటి గోంద్ కతీర 5 to 6 టైమ్స్ వరకు క్వాంటిటీలో ఎక్కువగా అవుతుందన్నమాట. ఇప్పుడు దీనికి ఒక స్పూన్ ఆల్మండ్ ఆయిల్ కలపాలన్నమాట. హలో ఎవ్రీబడి, వెల్కమ్ టు సవేరా బ్యూటీ ఛానల్ తెలుగు. ఇవాళ మనం గోంద్ కతీరాతో మరో రకమైనటువంటి ఫెయిర్నెస్ అండ్ యాంటీ ఏజింగ్ క్రీమ్ని తయారు చేసుకుందాం. ఈ గోంద్ కతీరాలో వచ్చేసి స్కిన్ని హైడ్రేట్ చేస్తుంది. ఇది స్కిన్ పైన మాయిశ్చర్ ఉండేలా చేయడం వల్ల స్కిన్ పై ఉండే రింకిల్స్, ఫైన్ లైన్స్ అనేవి తగ్గుతాయి అన్నమాట. ఇది ఇరిటేటెడ్ స్కిన్ని కామ్ చేసి ఇన్ఫ్లమేషన్ని తగ్గిస్తుంది. దానివల్ల యాక్నే, సన్ బర్న్ తగ్గి పిగ్మెంటేషన్ కూడా తగ్గుతుందన్నమాట. దీన్ని రెగ్యులర్గా అప్లై చేయడం వల్ల స్కిన్ కూడా బ్రైటర్గా, రేడియంట్ కాంప్లెక్షన్తో ఫెయిర్ కాంప్లెక్షన్ కూడా ఇస్తుందన్నమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇప్పుడు క్రీమ్ని ఎలా తయారు చేయాలో చూద్దాం. కొంచెం గోంద్ కతీరాను తీసుకొని ఒక బౌల్లో వేసి ఒక కప్ వరకు వాటర్ వేసి ఒక 3 నుంచి 4 గంటల పాటు నానబెట్టాలన్నమాట. ఈ నానినటువంటి గోంద్ కతీర 5 to 6 టైమ్స్ వరకు క్వాంటిటీలో ఎక్కువగా అవుతుందన్నమాట. గోంద్ కతీర అనేది అన్ని రకాలైనటువంటి షాప్స్లో కూడా దొరుకుతుంది మనకి ఈజీగా. ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసిన గోంద్ కతీరాను ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు దీనికి ఒక స్పూన్ ఆల్మండ్ ఆయిల్ కలపాలన్నమాట. ఆల్మండ్ ఆయిల్లో వచ్చేసి విటమిన్ ఏ ఉంటుంది, విటమిన్ ఈ ఉంటుంది, ఇంకా ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ అనేవి ఉంటాయన్నమాట. అవి స్కిన్ని డీప్గా మాయిశ్చర్ చేసి నరిష్ చేస్తాయి. స్కిన్ టోన్ని ఇంప్రూవ్ చేసి ఫైన్ లైన్స్ని, రింకిల్స్ని తగ్గిస్తాయి అన్నమాట. క్వాంటిటీని బట్టి అలోవెరా జెల్ కూడా తీసుకోవాలన్నమాట. ఇప్పుడు నేను తీసుకున్న క్వాంటిటీకి 2 స్పూన్ల అలోవెరా జెల్ తీసుకుంటాను. అలోవెరాలో వచ్చేసి స్కిన్ని లైటన్ చేసే గుణాలు ఉంటాయన్నమాట. ఇది ఈవెన్ స్కిన్ టోన్ ఇస్తుంది. ఇంకా న్యాచురల్ డీపిగ్మెంటింగ్ కాంపౌండ్గా కూడా ఇది పని చేస్తుంది అన్నమాట. డార్క్ ప్యాచెస్ని రిమూవ్ చేస్తుంది, స్కిన్ని బ్రైటన్ చేస్తుంది అన్నమాట.
ఒక హాఫ్ స్పూన్ గ్లిసరిన్ తీసుకోవాలి. గ్లిసరిన్లో వచ్చేసి స్కిన్ని మాయిశ్చర్ చేసే గుణాలే కాకుండా యూత్ఫుల్ లుక్ని స్కిన్కి ఇది ఇస్తుందన్నమాట. రింకిల్స్ని తగ్గిస్తుంది, సాఫ్ట్ అండ్ స్మూత్ స్కిన్ని ఇస్తుంది. ఫైనల్గా ఒక 10 డ్రాప్స్ వరకు లెమన్ ఎసెన్షియల్ ఆయిల్ తీసుకోవాలన్నమాట. ఈ లెమన్ ఎసెన్షియల్ ఆయిల్లో క్లెన్సింగ్ అండ్ ప్యూరిఫైయింగ్ ఎఫెక్ట్స్ అనేది కలిగి ఉండడం వల్ల యాక్నేని రెడ్యూస్ చేసి స్కిన్ని బ్రైటన్ చేస్తుంది అనమాట. అంతేకాకుండా మన క్రీమ్కి చక్కటి స్మెల్ని ఇస్తుంది అనమాట. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఎలా యూజ్ చేయాలో చూద్దాం. గోంద్ కతీరా యాంటీ ఏజింగ్ అండ్ ఫెయిర్నెస్ క్రీమ్ని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లోకి స్టోర్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలన్నమాట. రాత్రి పడుకోబోయే ముందు కానీ ఉదయం స్నానం చేసిన తర్వాత కానీ క్లీన్ ఫేస్ పైన దీన్ని అప్లై చేసి ఒక 5 minutes పాటు చక్కగా క్రీమ్ లోపలికి ఇంకిపోయేంత వరకు మసాజ్ చేయాలన్నమాట. దీన్ని ఇలా ఫేస్ పైన వదిలేసి మార్నింగ్ ఫేస్ వాష్ చేసుకోవచ్చు అన్నమాట. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.